రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలగడం అభిమానులను షాక్కి గురిచేసింది. ఆ ఫ్రాంచైజీతో మంచి అనుబంధం ఉన్న అతడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్రాంచైజీ మాత్రం మరొక పదవిని ఇచ్చేందుకు చూశామని, అయితే ద్రవిడ్ అందుకు అంగీకరించలేదని పేర్కొంది. మరోవైపు ద్రవిడ్ నిర్ణయాలకు ఫ్రాంచైజీ విలువ ఇవ్వకపోవడంతో తప్పుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాదంతోనే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ముందుకొచ్చాడు. ద్రవిడ్ను పొమ్మనలేక పొగబెట్టినట్లుగా ఆర్ఆర్ తీరుందని వ్యాఖ్యానించాడు. ఫుట్బాల్ లీగుల్లో ఆటగాళ్లతో పాటు కోచ్లు, మేనేజర్లు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. అత్యుత్తమ ప్రదర్శనతో ట్రోఫీని గెలవాలని పట్టుదల ప్రదర్శిస్తారు. అలా జరగకపోతే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలొస్తాయి. అలాగే తమ యాజమాన్యం నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సిందే. అయితే ఇక్కడ రాహుల్ ద్రవిడ్ విషయంలో ఏం జరిగిందో నిజాలెవ్వరికీ తెలియదు. నాకందిన సమాచారం మేరకు అతడికి వేరే బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావించింది. అయితే ద్రవిడ్ అందుకు అంగీకరించలేదని తెలిసింది. అంటే అతడిని పదవి నుంచి పరోక్షంగా తప్పించినట్లే. వచ్చే సీజన్ నాటికి కొత్త ఆలోచనలతో రాజస్థాన్ ఫ్రాంచైజీ సిద్ధం అవుతుందేమో మరి. అందుకోసమే తన కోచింగ్ బృందంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టి ఉండొచ్చు. డకౌట్కు దూరం కావడం అతడికి ఇష్టం లేకపోవడం కూడా సమస్య అయి ఉంటుంది. అసలేం జరిగిందో భవిష్యత్తులో తప్పకుండా తెలుస్తుంది అని ఏబీడీ వ్యాఖ్యానించాడు.